తిరుమల జపాలి తీర్థంలో తెలుపు రంగు నీళ్ల వెనక సీక్రెట్ ని రివీల్ చేసింది టీటీడీ. తెల్లటి నీళ్ల వెనక మహత్యముందని భక్తులు భావిస్తూ ఉంటే ఇందులో మ్యాజిక్ ఏమీ లేదంటోంది దేవస్థానం. ఇంతకీ జపాలి తీర్థంలో నీళ్లెందుకు తెలుపు రంగులో ఉన్నాయి? టీటీడీ ఏం చెప్తోంది? తిరుమల జపాలి తీర్థంలో మంచినీళ్లు ధవళ వర్ణంలో మెరిసిపోతూ తెల్లగా పాల రంగులో కనిపిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాంతో కుళాయిలో నుంచి వస్తున్న ఆ తెల్లటి నీటిని బాటిల్స్ లో పట్టుకుని తాగుతూ ఫోటోలు దిగుతున్నారు భక్తులు. నీటి రంగు తెల్లగా కొత్తగా కనిపిస్తుండటంతో భక్తిభావంతో అవసరం లేకపోయినా పట్టుకుని మరీ తాగుతున్నారు. అయితే ఇది శ్రీవారి మహత్యమని కొందరు అంటుంటే మరికొందరు ఆ నీటి స్వచ్ఛతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో టీటీడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. జపాలి తీర్థం నీళ్లపై అనుమానాలు చెలరేగడంతో వాటర్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ లో పరీక్షలు చేయించింది టీటీడీ. టెస్టుల తర్వాత జపాలి తీర్థం నీళ్లు పూర్తిగా స్వచ్ఛమైనవని అంటూ క్లారిటీ ఇచ్చారు అధికారులు. జపాలి తీర్థం నీళ్లను తాగే విషయంలో ఎలాంటి భయం ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే నీళ్లు ఎందుకు తెలుపు రంగులో వస్తున్నాయో కూడా కారణాలతో సహా వివరణ ఇచ్చింది. హై ప్రెషర్ కారణంగానే జపాలి తీర్థం కుళాయిలో నీళ్లు తెల్లగా వస్తున్నాయని తేల్చి చెప్పింది. అధిక ఒత్తిడి కారణంగా నీటిలో చిన్న చిన్న గాలిబుడుగులు ఏర్పడి నీళ్లు తెల్లగా పాల మాదిరిగా కనిపిస్తున్నాయంటూ వివరణ ఇచ్చింది. గాలిబుడుగులు పోయిన తర్వాత నీళ్లు సాధారణ కలర్లోకి మారుతున్నాయని చెబుతోంది. జపాలి తీర్థం నీటిలో ఎలాంటి దుర్వాసన గానీ మలినాలు గానీ సెడిమెంట్ గానీ లేవని తేల్చి చెప్పింది.